తూర్పు గోదావరి జిల్లా అనపర్తి సీటును నల్లిమిల్లికి కాకుండా బీజేపీకి కేటాయించడంతో నల్లిమిల్లి కుటుంబానికి మద్దతు తెలుపుతూ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుబంధానికి వెన్నుపోటు పొడిచారు అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. పలువురు కార్యకర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడితే వారిని నిలువరించి అధిష్టానం చర్చించేదాకా కార్యకర్తలు ఎలాంటి నిరసనలు చేయొద్దని నెల్లిమల్లి కోరారు. తనపై 39 కేసులు పెట్టిరని, పార్టీ కోసం ఎంత కష్టపడ్డా కానీ అది ఇప్పుడు నిష్ప్రయోజనం అయిందని రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి సీటును నల్లిమిల్లికి కాకుండా బీజేపీకి కేటాయించడంతో నల్లిమిల్లి కుటుంబానికి మద్దతు తెలుపుతూ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుబంధానికి వెన్నుపోటు పొడిచారు అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. పలువురు కార్యకర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడితే వారిని నిలువరించి అధిష్టానం చర్చించేదాకా కార్యకర్తలు ఎలాంటి నిరసనలు చేయొద్దని నెల్లిమల్లి కోరారు. తనపై 39 కేసులు పెట్టారని, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా కానీ అది ఇప్పుడు నిష్ప్రయోజనం అయిందని రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. విశ్వనాథ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సంజన. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం సీటుని బీజేపీకి కేటాయించారు. యాక్చువల్ తొలుత తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. అయితే పొత్తుల్లో భాగంగా మారిన పరిణామాల నేపథ్యంలో ఈ అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించి ఎక్స్ మిలిటరీ మ్యాన్ శివరామకృష్ణరాజుని అభ్యర్థిగా నిన్న బీజేపీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. దీంతో నిన్న రాత్రి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉద్విగ్న భరిత వాతావరణం ఏర్పడింది. రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. సీటు ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన తెలుపుతున్నారు. అంతేకాదు, ప్రధానంగా వాళ్ళంతా కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడం. ఈ రోజు ఉదయం నుంచి కొంతమంది కార్యకర్తలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి డాబాపైకి ఎక్కి దూకే పరిస్థితి కూడా ఏర్పడటంతో ఒక ఉద్విగ్న పరిస్థితి ఏర్పడింది. రామకృష్ణారెడ్డి తల్లి ఎవరైతే నల్లమిల్లి మూలారెడ్డి ఉన్నారో 42 సంవత్సరాలుగా పార్టీకి వీర విధులు రామకృష్ణారెడ్డి తల్లి కూడా కన్నీటి పర్యంతం విలిపిస్తున్నారు. ప్రస్తుతం అయితే కార్యకర్తలు ఆయన్ని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయమని, పార్టీని విడిచి రావాలని చెప్పి కోరుతున్నారు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ ప్లే కార్డులు కానీ సైకిల్ అన్ని కూడా కింద పడేసి ఇంకా ఈ పార్టీ వద్దంటూ కూడా కార్యకర్తలు ఉద్వేగ పరిస్థితి ఏర్పడుతోంది. అయితే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు నచ్చి చెప్తున్నారు. 42 సంవత్సరాలుగా తమ కుటుంబం తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మన తొందరపడకు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, న్యాయం చేస్తుందని చెప్పి రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు నచ్చ చెప్తున్నారు. అయినా కార్యకర్తలు ఎట్టి పరిస్థితులను ఒప్పుకో, మీరు స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి రావాలని కూడా కోరుతున్న పరిస్థితి సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విశ్వనాథ్.